Audio Jungle. Audio Jungle. చిత్తూరులో అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్. చిత్తూరు పారిశ్రామికవేత్త బద్రీనారాయణ ఇంట్లో జరిగిన చోరీ కేసులో దొంగలను అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు. ఈ చోరీలో 3.4 కోట్ల వజ్రాలతో పాటు 90,000 రూపాయల బంగారం, ఒక బుల్లెట్ వాహనం, రిసీవర్ను పోలీసులు ఛేదించారు. 2 అంతర్జాతీయ దొంగలను పట్టుకున్నారు. నిందితులను ఎస్పీ ముందల హాజరుపరిచారు. ఎస్పీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఓకేమా. స్టేషన్ పరిధిలో బీవీ రెడ్డి కాలనీలో ఉన్న శ్రీ బద్రీనారాయణ గారు ఇంట్లో 28వ తారీఖు నైట్, అంటే ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ 28th and 29th, అది వచ్చేసి ఒక డ్యూప్లెక్స్ హౌస్, ఒక కాంపౌండ్, ఒక పెద్ద కాంపౌండ్. దాంట్లో వచ్చేసి ఆఫీస్ బిల్డింగ్ సెపరేట్గా, తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సెపరేట్గా ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్లో పెట్టిన వస్తువులు, బంగారు ఆభరణాలు, తర్వాత వజ్ర ఆభరణాలు గుర్తించడం జరిగింది. గుర్తించి 29 ఉదయం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో లాస్ ఆఫ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 3 crore రూపీస్ వర్త్ ఉన్న ప్రాపర్టీ వచ్చేసి లాస్ అయిందనే విధంగా వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా, ఇది చాలా మేజర్ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ కాబట్టి ప్రత్యేక బృందాలంతా కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, తర్వాత 1 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చేసి కరోనా వలన ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన ఆధ్వర్యంలో, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మేము మొదలుపెట్టాము. ఆ ఇన్వెస్టిగేషన్ భాగంగా మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్ని బేస్ చేసుకొని ఈరోజు ఉదయం వెహికల్ చెక్కింగ్ చేసినప్పుడు చిత్తూరు అవుట్స్కట్స్లో ముద్దాయిలిద్దరిని మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో వాళ్ళు యూజ్ చేసిన 2 వీలర్ని కూడా మేము పట్టుకున్నాము. తర్వాత 3.04 crores విలువ కలిగిన ఎంటైర్ స్టోలన్ ప్రాపర్టీ, జ్యువెలరీ మరియు క్యాష్ అంతా కూడా మేము ఇంటాక్ట్గా రికవరీ చేయడం కూడా జరిగింది. దీంట్లో మీరు మెయిన్గా చూసేటట్టయితే ఈ అఫెన్స్ మనకి రిపోర్ట్ అయినది వచ్చేసి 29 తారీఖు ఉదయం రిపోర్ట్ అయింది. వితిన్ 7 daysలో మేము వీళ్ళని పట్టుకొని ఇంత మేజర్ అఫెన్స్ని కూడా మేము డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ అంతా కూడా మేము రికవర్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో మెయిన్గా మనం చూసేటప్పుడు ముద్దాయిలు ఎవరంటే కర్రీ సతీష్ అలయస్ సత్యబాబు అని, ఇతని వయసు వచ్చేసి 37 సంవత్సరం. తండ్రి వచ్చేసి అప్పారావు. ఇతను
నేటివ్ ఆఫ్ గాజువాక ఆఫ్ విశాఖపట్నం. ఈజ్ నోటోరియస్ ఎంఓ అఫెండర్ ఇతని మీద రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కాదు, ఈవెన్ పక్కన రాష్ట్రాల్లో కూడా అంతా కలిపితే 70కి పైన అఫెన్సెస్ ఇతని మీద ఉన్నాయి. సో ఇతను వచ్చేసి ఒక పెద్ద నోటోరియస్ అఫెండర్. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరంలో, విశాఖపట్నంలో, కాకినాడ, నెల్లూరు, తర్వాత తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ సిటీ, సూర్యరావుపేట, బెంగళూరు, ఇంకా చెన్నైలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. టోటల్ ఇతని పైన వచ్చేసి సుమారు 70 కేసెస్ పైన ఉన్నాయి. ఈజ్ అ నోటోరియస్ క్రిమినల్. సో ఇతను అసోసియేట్ వచ్చేసి నరేంద్ర నాయక్ అని. ఇతను కూడా చూసేటప్పుడు ఈజ్ ద నేటివ్ ఆఫ్ నల్గొండ కదా, నల్గొండ జిల్లాకి చెందిన వాడు ఇతను. ఇతని మీద కూడా 14 కేసెస్ ఉన్నాయి. చిలకలూరిపేట, ఇబ్రహీంపట్నం, తర్వాత సరూర్ నగర్, నేరడిమిట్ల, తర్వాత బంజారా హిల్స్లో ఉంది, దేవరకొండలో ఉంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై కూడా చూసేటప్పుడు 2 కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఎలా అఫెన్స్ చేశారంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా పాష్ లొకాలిటీస్ ఉన్నట్టు అయితే అలాంటి పాష్ లొకాలిటీస్లో హౌసెస్ అంతా కూడా వీళ్ళు రెక్కిచ్చేస్తారు. ఆ విధంగా బీవీ రెడ్డి కాలనీలో ఉన్న ఈ హౌస్ మీద కూడా వాళ్ళు రెక్కిచ్చేస్తారు. రెక్కిచ్చేసి ఈ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి వీళ్ళు ఈ కాంపౌండ్ వాల్ నుంచి పైకి ఎక్కుతారు. ఎస్పెషలీ హౌసెస్ కన్స్ట్రక్షన్ మీరు చూసేటప్పుడు డిజైన్ కోసం ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇది ఉంటుంది, స్లాంటింగ్గా వచ్చేసి రూఫ్ ఉంటుంది, డిజైనర్ రూఫ్ ఉంటుంది. ఆ రూఫ్ని పట్టుకొని పైకి ఎక్కుతారు. ఎక్కి డైరెక్ట్గా వచ్చేసి వీళ్ళు ఈ బాల్కనీకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి వెళ్ళి ఆ బాల్కనీలో ఉన్న విండోస్ ఉంది కదా, విండోస్ని వచ్చేసి కొద్దిగా యూజింగ్ సమ్ షార్ప్ ఆబ్జెక్ట్ చేసుకొని దాన్ని కొద్దిగా గ్యాప్ క్రియేట్ చేసి చేతి లోపల దూర్చి ఇది ఉంది కదా, మెయిన్ డోర్ లాక్ ఉంది కదా, లాక్ లోపల వచ్చేసి వితౌట్ కీతో లాక్ చేయకపోయి ఉన్నట్టు అయితే ఆ ల్యాచ్ని వచ్చేసి వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసి మెయిన్ డోర్ ద్వారానే లోపల పోతారు. ఇప్పుడు వీళ్ళకి అవగాహన ఉంది. వీళ్ళు ఇప్పుడు అఫెన్స్ చేసిన రోజు కూడా చూసేటప్పుడు ఇన్మేట్స్ ఉన్నారు ఇంట్లో, కానీ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో పడుకుంటున్నారు, హస్బెండ్ వైఫ్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఎవరు లేరు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ బెడ్రూమ్కి వెళ్ళి అక్కడంతా కూడా వెతికి అక్కడ ఉన్న ఈ వాల్యుబుల్ ఐటమ్స్ అంతా కూడా దొంగలించుకొని మళ్ళీ బయట వచ్చి యాజ్ ఇట్ ఈస్ డోర్ ఉన్నట్టు లాక్ చేశారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే ప్రాపర్గా హౌస్ అంతా కూడా రెక్కిచ్చేసి ఆ హౌస్ వచ్చేసి ఇట్ ఈస్ అండర్ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఆ సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఏం చేశారంటే ఆఫీస్ రూమ్లో ఉన్న సీసీ కెమెరా డీవీఆర్ని కూడా వచ్చేసి వీళ్ళు డిస్కనెక్ట్ చేసి దాన్ని కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు డిస్పోజ్ చేసేస్తారు. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి వీళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లేకుండా చేయాలనే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. అయినా కూడా మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా వచ్చేసి సీసీ కెమెరా డ్రైవ్ కొన్ని నెలలుగా మనం చేస్తున్నాము. ఆ విధంగా టౌన్లో మాత్రం చూసేటప్పుడు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5,000 కెమెరాకు పైన మేము ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పాయింట్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, రెసిడెన్షియల్ కాలనీస్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా దాంట్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా మాకు కొన్ని క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్ని అంతా కూడా మేము ప్రాపర్గా వర్కౌట్ చేయడం జరిగింది. ఎంఓ క్రిమినల్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎగ్జామిన్ చేసి వీళ్ళ మీద మాకు అనుమానం వచ్చి వీళ్ళు సంబంధించి టోటల్గా డీటెయిల్గా మేము ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసి వితిన్ వీక్ టైంలో ఈ కేసును వచ్చేసి మేము ఛేదించడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఎలా మనకి ప్రాపర్టీ ఇంటాక్ట్ దొరికిందంటే వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ లాస్, అంటే ఇన్ నో టైం వాళ్ళకి టైం ఇవ్వకుండా ఇమ్మీడియట్గా మేము వెళ్ళి ఈ అఫెండర్స్ని పట్టుకున్నాము. కాబట్టి ఆ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు కన్వర్ట్ చేయకుండా లేకపోతే వేరేదైనా విధంగా డిస్పోజ్ చేయకుండా ఇంటాక్ట్గా మేము కేసు అంతా కూడా రికవర్ చేయడం కూడా జరిగింది. వీళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇంతకుముందు బీవీ రెడ్డి కాలనీలోనే ఇంకొక అఫెన్స్ కూడా జరిగింది. ఆ అఫెన్స్లో కూడా వీళ్ళు పాత్ర ఉన్నట్టు మాకు తెలిసింది. ఆ కేసులో అబ్స్కాండింగ్ ముద్దాయిలుగా ఉన్నారని మేము ఇంతకుముందే గుర్తించాము. దాంట్లో కూడా వీళ్ళు పాత్ర ఉందని మాకు తెలిసింది. ఆ కేసు సంబంధించి కూడా కొంత ప్రాపర్టీ వీళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేయడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళ మీద మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసేటప్పుడు కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి.
ఆ డీటెయిల్స్ అంతా కూడా మేము ఆ జిల్లా అధికారులకి షేర్ చేస్తున్నాము. మెయిన్గా ఇలాంటి అఫెన్స్ జరిగేటప్పుడు ఒకటి మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పబ్లిక్కి ఈ అఫెన్స్ జరగకుండా ఉండాలంటే ఒకటి ఇలాంటి చాలా విలువ కలిగిన ఆస్తులంతా కూడా ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలనేది ఒకటి. సెకండ్ వచ్చేసి సీసీ కెమెరాస్, ప్రాపర్గా సీసీ కెమెరాస్ అరేంజ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ కాలనీస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అంతా కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. ఆ సీసీ కెమెరాస్ కూడా చూసేటప్పుడు డీవీఆర్ రూమ్లో ఇక్కడ లేకుండా ఏదైనా మనకి క్లౌడ్ బేస్డ్ ఉన్నట్టయితే అక్కడ లోకల్లీ ఎవరైనా డీవీఆర్ని డ్యామేజ్ చేసినా కూడా మనకి ఫుటేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపులో ఈ సీసీ కెమెరా ఇన్స్టలేషన్ డ్రైవ్ కూడా మేము చాలా వరకు చేపడతా ఉన్నాము. దానికి కూడా పబ్లిక్ దగ్గర నుంచి కోఆపరేషన్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. తర్వాత అతని పేరేంటి